ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్లో ఇంకా కొన్ని కాన్సెప్ట్ చూద్దాం. హెచ్యుఎఫ్ అంటే ఏంటి? హిందూ డివైడెడ్ ఫ్యామిలీ, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. హిందూ అన్డివైడెడ్ నాట్ డివైడెడ్ ఫ్యామిలీ. ఇదంటే ఏంటి అంటే హిందూ కానీ, బుద్ధిస్ట్ కానీ, జైన్స్ కానీ, సిఖ్స్ కానీ వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ ఒక దగ్గర ఒకటిగా అయ్యి వాళ్ళ అసెట్స్ని అన్నీ గ్యాదర్ చేసి ఒక హెచ్యుఎఫ్ ఫామ్ చేయొచ్చు ఐటీ యాక్ట్ కింద. హెచ్యుఎఫ్ అనేది ట్యాక్స్ సపరేట్లీ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్ అండ్ హెల్ప్స్ సేవ్ ట్యాక్స్కి కొన్ని లూప్ హోల్స్, కొన్ని ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి ఐటీ యాక్ట్లో హెచ్యుఎఫ్కి. ఇంకోటి ఏంటంటే ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ అంటే ఏంటంటే సాలరీడ్ ఎంప్లాయీస్ వాళ్ళ ట్యాక్సబుల్ ఇన్కమ్ని యాన్యువల్ శాలరీతో క్యాలిక్యులేట్ చేసుకొని పే చేయొచ్చు. కంపెనీస్ ఏమో ఒక చార్టెడ్ అకౌంటెంట్స్ని హైర్ చేస్తవి వాళ్ళ ట్యాక్సబుల్ ఎంతో చూడడానికి. అలా కార్పొరేషన్ ట్యాక్స్ పే చేస్తాయి. కాకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఫ్రీలాన్స్, కన్సల్టెంట్స్, ప్రొఫెషనల్స్, లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఫ్యాషన్ డిజైనర్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ అకౌంట్ బుక్స్ పెట్టుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఈ అందర్ పర్సన్స్ కోసం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏముందంటే ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ సిస్టమ్ ఉంది. ప్రిజంప్టివ్ taxation, that is their income or profit is computed as X% of their gross receipts and on that amount they have to pay income tax depending on slabs plus అప్లికేబుల్ సెస్ కానీ సర్చార్జ్ కానీ. ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఒక X% గ్రాస్ రిసీప్ట్స్ మీద ఉంటాయి కదా, అది ట్యాక్స్గా పే చేయాలి. అమౌంట్కి పైన ఇన్కమ్ ట్యాక్స్ కానీ X% ఆఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ అనేది ఇన్కమ్ ఈస్ కంపౌంటెడ్ యాజ్ X% ఆఫ్ దర్ గ్రాస్ రిసిప్ట్స్. ఆ X రిసిప్ట్ మీదనే ట్యాక్స్, సెస్, సర్చార్జ్ ఇంకా అవన్నీ. క్యాష్లెస్ ఎకనామీని ఎంకరేజ్ చేయడానికి బడ్జెట్లో ఏం చెప్పారంటే కొన్ని బెనిఫిట్స్ ఇచ్చారు ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్లో క్యాలిక్యులేషన్ ఫార్ములాలో. ఎంటర్ప్రినర్ గాన క్యాష్లెస్ ఫార్మాట్లో నెఫ్ట్, ఆర్టీజీఎస్ వస్తే దాని కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ అదర్ దెన్ అగ్రికల్చర్, a direct tax levied by union or income. Direct tax union government వేస్తుంది. Every residence has to pay it on its taxable income. Within that income tax, lawyers, doctors వీళ్ళందరూ professionals do calculation of income using presumptive taxation. సో అర్థమైందా? డైరెక్ట్ ట్యాక్స్ యూనియన్ గవర్నమెంట్ చేస్తుంది. ప్రతి రెసిడెంట్ తన ట్యాక్సబుల్ ఇన్కమ్ మీద ఒక ట్యాక్స్ పే చేయాలి ఇట్లా అన్నట్టు. ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది అది స్టేట్ గవర్నమెంట్ వేస్తుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ ప్రొఫెషనల్స్ మీద, ఫార్మర్స్ మీద కాదు. 2500 కన్నా ఎక్కువ వద్దు పర్ ఇయర్ పర్ పర్సన్కి అని చెప్పి అన్నది అన్నట్టు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏంటి? అడ్వాన్స్ ట్యాక్స్ మెకానిజంలో ఏమైంది అంటే న్యూ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, మార్చ్లో ఎండ్ అవుతుంది. ఇది అందరికి తెలుసు.
ఇఫ్ ఎవ్రీ వన్ పేడ్ ఆల్ ఆఫ్ ద అందరూ లైక్ ద లాస్ట్ రోజు కడితే అప్పుడు గవర్నమెంట్కి మనీ ఉండదు కదా మిగతా రోజులు. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే అడ్వాన్స్ ట్యాక్స్ మెకానిజం ఏం చేస్తుంది అంటే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ అని కార్పొరేట్ ట్యాక్స్ అడ్వాన్స్ ఇన్స్టాల్మెంట్స్ కొన్ని క్వార్టర్లీ బేసిస్ కట్టాలి. అంటే ఎవ్రీ 3 months కట్టాలన్నట్టు. ఒకవేళ యాన్యువల్ ట్యాక్స్ లేయబిలిటీ 10,000 కన్నా ఎక్కువ అట్లా ఉంటే ఎవ్రీ 3 monthsకి కట్టాలి అడ్వాన్స్గా ఇది అన్నట్టు. ట్యాక్స్ ఆర్డినెన్స్ 2020 ఏంటి అంటే ట్రెడిషనల్గా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎండ్ అవుతుంది 31st Marchకి. అలా చేస్తారు కరోనా వల్ల. అప్పుడు కొన్ని అంత ఇంపార్టెంట్. ఇక్కడ ఒకటి టీడీఎస్ ట్యాక్స్. టీడీఎస్ అంటే ఏంటి, ఇంకా టీసీఎస్ అంటే ఏంటి, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. టీడీఎస్ అంటే ఇక్కడ ఏంటంటే బయ్యర్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ బిఫోర్ మేకింగ్ పేమెంట్ టు ద సెల్లర్ ఇన్వెస్టర్ కట్ చేసుకుంటాడు అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఇది అన్నట్టు, ఇప్పుడు యూనివర్సిటీ శాలరీ ఇస్తుంది అనుకో, ఎంప్లాయీ శాలరీ నుంచి కట్ చేస్తుంది. బుక్ పబ్లిషర్ పేయింగ్ రాయల్టీ టు ద ఆథర్ ఇలాంటివన్నీ అన్నట్టు. సో ఎగ్జాంపుల్ టీడీఎస్ ఎలా అంటే టీడీఎస్ గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాము. ఇంకొకటి ఏదంటే తర్వాత చూద్దాం. టీసీఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. ఇది మిస్లేనియస్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని ఒకటి ఉంటుంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఇది ఏంటంటే ఇప్పుడు దీనికి టోబిన్ ఎవరు, నోబెల్ రెసిపియంట్, అమెరికన్ ఎకనామిస్ట్. ఒక ట్యాక్స్ ఎవ్రీ టైం కరెన్సీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అనదర్ కరెన్సీ. అంటే కరెన్సీని రూపాయి నుంచి డాలర్స్కి మార్చినప్పుడు ఒక ట్యాక్స్ వేయాలి అని చెప్పి అన్నారు అన్నట్టు. ఈ ట్యాక్స్ వల్ల ఏమవుతుందంటే షార్ట్ టర్మ్ స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ని డిస్కరేజ్ చేస్తుంది. అండ్ ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్, ఒక కంట్రీ నుంచి గ్లోబల్ ఎకానమీ స్టెబిలైజ్ చేస్తుంది. అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ని కూడా, షేర్ మార్కెట్ని కూడా. ఇన్ ఇండియా ఫారిన్ కరెన్సీ కన్వర్షన్ సబ్జెక్ట్ టు జిఎస్టీ. హౌఎవర్ కొన్ని నేషన్స్ మాత్రమే ఇండియాలో ఫారిన్ కరెన్సీ కన్వర్షన్స్ ఉంటాయి కదా, అది జిఎస్టీ కిందకి వస్తుంది. జిఎస్టీ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్. కొన్ని కంట్రీస్లో అది డైరెక్ట్ ట్యాక్స్ కింద కలెక్ట్ చేస్తారు అన్నట్టు. ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే ఏంటంటే ఏదైనా షేర్స్ అమ్మినప్పుడు కానీ కొన్నప్పుడు కానీ, ఈటీఎఫ్ యూనిట్స్ అమ్మినప్పుడు కానీ కొన్నప్పుడు కానీ, డెరివేటివ్స్ ఇంకేమైనా సెక్యూరిటీ స్టాక్ ఎక్స్చేంజ్లో వేసినప్పుడు చేస్తారు. ఇది తక్కువ పర్సంటేజ్ ఉంటుంది, డిపెండెంట్ ఆన్ నేచర్ ఆఫ్ సెక్యూరిటీస్. కమోడిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ నాన్ అగ్రికల్చర్ కమోడిటీస్ అయితే కమోడిటీ ఎక్స్చేంజెస్లో వేస్తామో దాని మీద అన్నట్టు. సో ఇది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కలెక్ట్ చేసేది యూనియన్ గవర్నమెంట్. అప్లికేబుల్ వెన్ ఎనీ క్యాపిటల్ అసెట్, హోమ్ కానీ ఇస్ ప్రాఫిట్ మీ నమ్మితే ప్రీవియస్ అన్నారు. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ యూనియన్ గవర్నమెంటే చేస్తుంది. ఇది షేర్స్ మీద ఉంటుంది. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా కట్టాలి. డివైడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఇది యూనియన్ గవర్నమెంట్. అప్లికేబుల్ ఆన్ ద డివైడెండ్ పేడ్ బై ద కంపెనీ టు ఏ షేర్ హోల్డర్. డివైడెండ్ పేడ్ బై కంపెనీ యూనియన్ గవర్నమెంట్. స్టాంప్ డ్యూటీ అనేది స్టేట్ గవర్నమెంట్ అప్లై చేస్తుంది. ఇది వాల్యూ ఆఫ్ షేర్ ఆర్ బాండ్, సెక్యూరిటీస్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, సర్టెన్ టైప్స్ ఆఫ్ లీగల్ అగ్రిమెంట్స్ మీద ఇది చేస్తుంది. రెంట్ అగ్రిమెంట్ మీద వెదర్ సెల్లర్ ఈస్ మేకింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఉన్నా సరే ఇది కట్టాలి. యూనియన్ గవర్నమెంట్ అమెండ్ చేసింది ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899ని. సో స్టాంప్ డ్యూటీ రేట్స్ ఆన్ షేర్స్, బాండ్ అండ్ సెక్యూరిటీస్ బికమ్ యూనిఫామ్ అక్రాస్ ద స్టేట్. యూనియన్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది. స్టేట్ డిస్ట్రిబ్యూటెడ్ టు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ డొమిసైల్ ఆఫ్ బయర్ ఇది అన్నట్టు.